దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళ. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది తరలివస్తున్నారు. జనవరి 13న ప్రారంభమైన ఈ వేడుక సుమారు 45 రోజుల పాటు కొనసాగనుంది. తొలి రోజు ఉదయానికే దాదాపు 60 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలాచరించారు. మహాకుంభమేళా పూర్తయ్యే నాటికి 45 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. దీనికి అనుగుణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది. దీంతో పాటు కట్టుదిట్టమైన భద్రతను కూడా కల్పించింది యూపీ ప్రభుత్వం. కుంభమేళా కోసం 7 అంచెల భద్రతతో సుమారు 50,000 మంది పోలీసులను మోహరించింది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏఐసీసీ కెమెరాలు 24/7 డేగ కళ్లతో పర్యవేక్షిస్తున్నాయి. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ఈ మహాకుంభమేళా కోసం యోగి సర్కారు ఏకంగా 7,500 కోట్లు కేటాయించింది. భక్తుల కోసం సకల సౌకర్యాలు కల్పించింది. ఇక ఈ కుంభమేళా వల్ల వాణిజ్యం, ఆర్థిక కార్యకలాపాలు భారీ స్థాయిలో జరుగుతాయి. 45 రోజులు జరిగే ఈ మహా వేడుక ముగిసేసరికి ఏకంగా 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వేడుక వేళ స్థానిక హోటళ్లు, అతిథి గృహాలు, లాడ్జీలకు సుమారు 40,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేస్తోంది. యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెలికాప్టర్ సర్వీసుల ద్వారా రోజుకు 3.5 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపింది. ప్యాకేజ్డ్ ఫుడ్, నీరు, బిస్కెట్లు, జ్యూస్లు, భోజనం వంటి వాటితో 20,000 కోట్ల రూపాయల వ్యాపారం జరగనుంది. నూనె దీపాలు, గంగా నీరు, దేవతా విగ్రహాలు, ధూపం వంటి పూజా సామాగ్రి, ఆధ్యాత్మిక పుస్తకాలు వంటి వాటితో మరో 20,000 కోట్ల లావాదేవీలు జరగనున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం టాక్సీలు, సరుకు రవాణా వంటి సేవలతో 10,000 కోట్లు, టూరిస్ట్ గైడ్లు, ట్రావెల్ ప్యాకేజీల వంటి వాటితో మరో 10,000 కోట్ల వాణిజ్యం జరగనుంది. మెడికల్ క్యాంపులు, ఆయుర్వేద ఉత్పత్తులు, ఇతర ఔషధాలతో 3,000 కోట్లు, ఈ టికెటింగ్, డిజిటల్ పేమెంట్లు, వైఫై, మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లతో 1,000 కోట్లు, మీడియాలో ప్రకటనలు, ప్రమోషన్ కార్యక్రమాలతో 10,000 కోట్ల వ్యాపారం జరగనున్నట్లు సిఐఏటి జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండేవాల్ తెలిపారు. మహాకుంభమేళాలో అన్ని రంగాలకు చెందిన కంపెనీలు తమ బ్రాండ్లను ప్రదర్శిస్తున్నాయి. డెటాల్, డాబర్, పెప్సీ, కోకోకోలా, స్ట్రింగ్, మౌంటైన్ డ్యూతో పాటు ఐటీసీ, రిలయన్స్ వంటి కార్పొరేట్ సంస్థలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకుంటున్నాయి. ఇందుకోసం యూపీ సర్కార్కు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తున్నాయి. ఇదిలా ఉంటే 2019లో జరిగిన అర్ధ కుంభమేళాకు 24 కోట్ల మంది భక్తులు రావడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 1.2 లక్షల కోట్లు సమకూరింది. ఈసారి నెలన్నర పాటు సాగే ఈ మహాకుంభమేళాకు దాదాపు 40 కోట్ల మంది భక్తులు రానున్నట్లు అంచనా వేస్తుండగా వీరి ద్వారా యూపీకి భారీ స్థాయిలో ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్లు వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా మహాకుంభమేళాతో ఓవైపు ఆధ్యాత్మిక పురోగతితో పాటు మరోవైపు ఆదాయం పొందడం విశేషం. For more updates, please subscribe Doota Media.